ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు గత కాలమంతా ఆయన కృపలో భద్రపరిచి ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద, క్షేమకరమైనటువంటి రెక్కల క్రింద మనల్ని కాచి కాపాడి దాచినటువంటి దేవునికి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి గొప్ప దేవుడు నీవేనాయన నా తండ్రి ప్రభా. వేల్పుల్లో నీ వంటి గొప్ప దేవుడు వేరొకరు లేరు నాయన. అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి నామము, శ్రేష్టమైనటువంటి నామము, ఘనమైనటువంటి నామము, ఎన్నదగినటువంటి నామము మీ నామం మాత్రమే నాయన నా తండ్రి ప్రభా. పరిశుద్ధుడ, సర్వకాలాల్లో సర్వ సమయాల్లో కూడా తండ్రి ప్రభా అయా ఉండేటువంటి గొప్ప దేవుడు, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు నాయన నా తండ్రి ప్రభా. ఆదియు అంతమునై ఉన్నటువంటి దేవుడు నీవు మాత్రమే నాయన నా తండ్రి. ఎక్కువ ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ప్రభా. ఎక్కువ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా అయా ఈ యొక్క వర్తమానాలు, ప్రకటన గ్రంథ వర్తమానాలలో నాయన నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ఇంతవరకు కూడా తండ్రి ప్రభా అయ్యా పరిశుద్ధాత్ముడా మీరు తోడుగా ఉండి నాయన ఎన్నో ఆత్మీయమైనటువంటి మర్మాల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా తండ్రి ప్రభా అయ్యా 7వ బూర్ని గురించి తండ్రి ప్రభా అయ్యా తండ్రి మేము ధ్యానించుచుండగా నాయన నా తండ్రి ప్రభా అయ్యా జీవము కలిగినటువంటి మాటల ద్వారా తండ్రి ప్రభా మర్మయుక్తమైనటువంటి విషయాలు తండ్రి ప్రభా అయ్యా మాకు బోధపడినట్లు నాయన నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి మీరే మాట్లాడండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఆరాధన అంతట్లో నాయన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగజేసుకోమని నజరుడిని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం టీ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి గత కొన్ని వారాల నుండి కూడా మనం ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తూ వస్తున్నాము. మరి దేవుని యొక్క ఉగ్రత పాత్రల్ని దేవుని యొక్క ముద్రల్ని గూర్చి, బూరల్ని గూర్చి మనం ఇప్పటివరకు తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు 7వ దూత బూర ఊదినప్పుడు జరిగినటువంటి సంభవాలు ఏంటి అన్నటువంటి విషయాలైతే కనుక మనం తెలుసుకుందాము. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15 నుండి 19 వచనాల వరకు కూడా చదువుకుందాము. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను. ఆయన యుగయుగముల వరకు ఏలునన్ను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనపడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను, గొప్ప వడగండ్లను పుట్టెను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచిచ్చునుగాక, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఇక్కడ 7వ దూత బూర ఊదినప్పుడు జరిగేటువంటి సంభవాలు ఏంటనేది ఒకసారి అయితే కనుక మనం చూద్దాము.
ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. పరలోకంలో గొప్ప శబ్దాలు పుట్టెను అనేటువంటి మాట అయితే కనుక మనం చూస్తున్నాం. అంటే ఇప్పటి వరకు కూడాను 6 దూతలు కూడాను బూర ఊదినప్పుడు ఆ దూతలకి కమాండ్ ఇచ్చారు ఏం చేయాలనేది. కానీ ఈ యొక్క 7వ దూత బూర ఊదినప్పుడు మాత్రం జరిగినటువంటి సంభవాలు ఏంటంటే పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. పరలోకంలోనే ఆ శబ్దములు ఏంటంటే, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. హల్లెలూయా. ఈ యొక్క గొప్ప శబ్దములు లేదంటే కేకలు లేదంటే గనక జయధ్వానాలు ఏమిటి అనంటే గనక ఈ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో దేవుడు తెలియజేస్తున్నాడు, నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారములు నేను కలిగి ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అదే విషయాన్ని మరలా దేవుడు క్లియర్గా అయితే గనక మనకి తెలియజేస్తున్నాడు. ఈ లోక రాజ్యము ఆయన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యమాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును. హల్లెలూయా. మరి దానియేలు గ్రంథాన్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథం ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథము, హల్లెలూయా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే, అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజా దేహ సంరక్షకుల అధిపతియగు అరియోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. హల్లెలూయా. రాజు నోటి నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అరియోకు నడగగా, అరియోకు ఆ సంగతి దానియేలుకు తెలియజేసెను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజెప్పుడికి తనకు సమయం దయచేయమని రాజును బ్రతిమలాడెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమే ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి అందు దర్శనం చేత మర్మం దానియేలుకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించును. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, ఈ యుగములన్నిటినూ దేవుని నామము స్తుతినందును గాక. ఇక్కడ మనం మరి ఈ సంగతులన్నీ కూడాను మరి మీరు ఆరాంగా ఒకసారి చదువుకోవాలని చెప్పేసి నేనైతే దేవుని నామం పేరిట మనం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క అధ్యాయాలను అయితే కనుక మీరు చదవండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే నెబుకద్నెజరుకు ఒక కళ అయితే కనుక వచ్చింది. మరి ఆ కళ యొక్క మర్మం ఏంటనేది అయితే కనుక తెలియడం లేదు. ఆ కళ యొక్క మర్మం ఏంటనేది తెలియట్లేదు. ప్లస్ ఆ కళను కూడా మర్చిపోయాడు. మరి అనేక మందిని శకునిగండ్రని మంత్రగాళ్ళని కూడా పిలిచారు. వాళ్ళకైతే కనుక తెలియలేదు. మరి ఆ స్వప్నం ఏంటి, ఆ స్వప్నం యొక్క భావాన్ని కూడా తెలియజేయమని చెప్పేసి దానియేలుని పిలిచి అడిగినప్పుడు మరి అయ్యా నాకు కొంత సమయం అయితే కనుక ఇవ్వండి, నేనైతే కనుక దాని గురించి నేను తెలియజేస్తానని చెప్పేసి ఈ యొక్క దానియేలు అయితే కనుక చెప్పడం జరిగింది. దానియేలుకు మరి అతని స్నేహితులైనటువంటి మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళతో కూడా కలిసి ప్రార్థన చేసి మరి దేవుడి సన్నిధిలో అయ్యా రాజుకి కనపడినటువంటి ఆ యొక్క కళ యొక్క భావం ఏంటి, ఆ కళ ఏంటి, ఆ కళ యొక్క భావం ఏంటి మాకు తెలియజేయండి అయ్యా అని చెప్పేసి వారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క కళని తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, ఆ కళ యొక్క భావాన్ని కూడాను తెలియజేయడం అయితే కనుక జరిగింది.
హల్లెలూయా. అది ఏమిటి అని అంటే కనుక మరి దానియేలు గ్రంథంలో మనం ఒకసారి చూసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానియేలు అయితే కనుక చెప్తున్నాడు ఆ ప్రతిమని కనిపించినటువంటి ఆ యొక్క కళని గురించి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనం నుండి చూసుకున్నట్లయితే, రాజా తాము చూచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనపడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును భయంకరమునైన రూపము గలదే. తమరి ఎదుట నిలిచిన ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనది. దాని రొమ్మున భుజములను వెండియు, దాని ఉదరమున తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదముల్లో ఒక భాగం ఇనుపదియు, ఒక భాగం మట్టిది అయి ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును ఆ మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తొత్తునీయులుగా విరగొట్టునట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళెములను చెత్తవలే కాగా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొనిపోయిన. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. తాను కనిన కళ ఇదే, దాని భావము రాజు సముఖమును మేము తెలియజెప్పేదము. ఇప్పటి వరకు కళ అయితే గనక చెప్పాడు, దాని భావాన్ని తెలియజేస్తున్నాడు. 37వ వచనంలో, రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమ రాజులకు రాజయ్య ఉన్నారు. ఆయన మనుషులు నివసించి ప్రతి స్థలమందును మనుషులేమి భూజంతువులేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. ఇలాగూ ఈ రీతిగా చెప్తున్నాడు. అంటే ఇలాగూ రకరకాల లోహాలతోటి తయారు చేయబడినటువంటి ఒక విగ్రహం అయితే కనుక మీకు కనిపించిందయ్యా. అయితే మరి చేతి సహాయం లేనటువంటి ఒక చిన్న రాయి అయితే వచ్చి ఆ యొక్క విగ్రహానికి తగలంగానే ఆ యొక్క విగ్రహము తుత్తునీలుగా అయిపోయి గాలికి చెదరగొట్టినటువంటి పొట్టులాగా అయితే కనుక అది కొట్టుకొని వెళ్ళిపోయింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే కనుక, రాజా నీకు సమస్తమైనటువంటి వాటి మీద కూడా దేవుడైతే కనుక అధికారం ఇచ్చారు. కానీ నువ్వు ఎప్పుడైతే నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి అతిశయించావో అప్పుడు ఈ యొక్క రాజ్యాలుగా మరి ఈ యొక్క విగ్రహాలు, ఈ యొక్క లోహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కొట్టివేయబడి ఫైనల్గా నిలిచేది ఏమిటి అని అంటే కనుక దేవుని రాజ్యం మాత్రమే. హల్లెలూయా. మరి ఆ కాలంలో మనం చూసాము, బబులోను సామ్రాజ్యం అంటే ఎంతో గొప్ప సామ్రాజ్యం. మరి మాది, పారసీకులు, పర్షియా, ఇట్లాగూ అనేక గొప్ప గొప్ప సామ్రాజ్యాలు నేటికి ఉన్నాయా అని అంటే కనుక అవి అన్నీ కూడాను ఆ యొక్క నెబుకద్నెజరు కలలో దేవుడు చూపించినటువంటి రీతిగా చేతి సహాయం లేనటువంటి రాయి వచ్చి తగిలినప్పుడు ఏ రీతిగా పొట్టులాగా కొట్టుకుని వెళ్ళిపోయిందో ఆ రీతిగా గొప్ప గొప్ప సామ్రాజ్యాలు అని చెప్పబడే ఏ ఒక్క రాజ్యము కూడాను నేటి దినాల్లో మనం చూసినట్లయితే కనుక లేదు. కానీ ఆ ఒక్క రాయిగా ఉన్నటువంటి చేతి సహాయం లేనటువంటి ఆ ఒక్క రాయి ఎవరు అనంటే కనుక ప్రభువైనటువంటి క్రీస్తు. ఆయన రాజ్యము తరతరములకు ఉండబోతుందనే ఇటువంటి విషయాన్ని అయితే కనుక సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరి ఈ భూలోకంలో ఆయన ఎందుకొరకు వచ్చాడనంటే గనక ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలు ఆయన పొందుకోవాలని రాలేదు, కానీ పరలోక రాజ్యాన్ని, ఆయన యొక్క రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించు నిమిత్తమే ఆయన ఈ భూలోకానికి వచ్చారనేటువంటి విషయాన్ని అయితే కనుక ఆయన మానవ రూపిగా వచ్చినటువంటి దినముల్లో ఆయన అయితే కనుక తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మరి ఈ యొక్క 7వ దూత బూర ఊదినప్పుడు అది డిక్లేర్ చేయబడుతుంది, అది ప్రకటించబడుతుంది. ఈ లోక రాజ్యము, పరలోకమందున్నటువంటి రాజ్యము క్రీస్తు రాజ్యముగా మార్చబడింది, క్రీస్తు రాజ్యముగా మార్చబడింది అనేటువంటి క్రీస్తు రాజ్యముగా
మార్చబడుతుంది అనేటువంటి విషయాన్ని అయితే కనుక తెలియజేస్తున్నాడు. ఆయన యుగయుగముల వరకు ఏలునెను. ఆయన యుగయుగముల వరకు ఏలేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆదిమ సంఘాన్ని గనక మనం చూసుకున్నట్లయితే గనక ఎన్నో భయంకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో సంఘాన్ని స్థాపించారు. ఎన్నో భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. లేదంటే గనక ఈ యొక్క దేవుని రాజ్యాన్ని ఆపాలని ఎంతోమంది ఎన్నో శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. మరి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో అంతకంతకి రెట్టింపు జరుగుతుంది, అంతకంతకి కూడా విస్తరించబడుతుంది దేవుని రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నేటి ప్రపంచ పటంలో మనం చూసుకున్నట్లయితే కనుక దేవుని రాజ్యాలుగా పిలువబడుతున్నటువంటి రాజ్యాలు 90% ఉన్నట్లయితే కనుక మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పక్కాగా దేవునికి వ్యతిరేకమైనటువంటి దేశము, ప్రత్యేకంగా మరి దేవునికి విరోధమైనటువంటి నాస్తికులు ఉండేటువంటి దేశము అనేటువంటి చెప్పబడినటువంటి దేశాల్లో కూడా నేడు క్రీస్తు రాజ్యానికి సంబంధించినటువంటి జెండానే ఎగరవేయబడుతుంది. క్రీస్తు రాజ్యమే ఏలుబడి చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆనాడు నెబుకద్నెజరుకి కనిపించినటువంటి ఆ యొక్క విగ్రహములో ఉన్నటువంటి మరి వివిధ రకాలైనటువంటి లోహాలు కలిగినటువంటి ఒక ప్రతిమ, మరి చిన్న రాయి, చేతి సహాయం లేనటువంటి రాయి ఏ రీతిగా కొట్టబడినప్పుడు గాలికి చెదరగొట్టినటువంటి పొట్టు వల్ల ఎగిరిపోయిందో అదే రీతిగా గొప్ప గొప్ప సామ్రాజ్యాలు, గొప్ప గొప్ప ఆధిపత్యం కలిగి ఉన్నాము అని చెప్పుకునేటువంటి రాజ్యాలన్నీ కూడాను నేడు కనిపించడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతగానో గర్వపడుతూ చెప్పవచ్చండి. మనం ఎంతగానో గర్వపడుతూ చెప్పవచ్చు. ప్రపంచం నలుమూలలా కూడాను విస్తరించబడి ఉన్నది ఆయన రాజ్యం. హల్లెలూయా. అనేక మంది శాస్త్రవేత్తల్ని చూసుకున్నట్లయితే నేడు కలిగి ఉన్నటువంటి మన విజ్ఞానాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడాను ఆయన యొక్క రాజ్య విస్తరణలో పాలి భాగస్థులుగా ఉన్నటువంటి వారే. దేవుడిచ్చినటువంటి జ్ఞానము ద్వారా విస్తరింపబడుతున్నటువంటి జ్ఞానం అనేటువంటి విషయాన్ని అయితే గనక మనం చెప్పడంలో ఏమాత్రము కూడా అతిశయోక్తి లేదు. హల్లెలూయా. ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే ఆయన రాజ్యము యుగయుగములు కూడా ఉండును అనేటువంటి విషయాన్ని అయితే గనక మరొకసారి ధృవీకరిస్తున్నారు, మరొకసారి రూఢి చేస్తున్నారు. హల్లెలూయా. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత కాలముల్లో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహా బలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత కాలముల్లో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆరాధనని మనమైతే కనుక ఇక్కడ చూస్తున్నాము. అదే రీతిగా ప్రభు అయినటువంటి క్రీస్తుకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని కూడాను మనం ఇక్కడైతే కనుక చూస్తున్నాము. హల్లెలూయా. ఆ తర్వాత మరి 18వ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక 18వ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే జనములు కోపగించినందున నీకు కోపము వచ్చును, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. హల్లెలూయా. మరి దీనికన్నా ముందు మరి ఈ యొక్క 11వ అధ్యాయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మరి 2 వ్యక్తులు వచ్చి ఆ యొక్క ట్రిబులేషన్ పీరియడ్లో, శ్రమల కాల దినముల్లో వారు అయితే కనుక సువార్తను అయితే కనుక ప్రకటిస్తారు. సువార్తని ప్రకటించినప్పుడు మరి దేవునికి విరోధమైనటువంటి వారు ఏం చేస్తారంటే ఈ యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని
ఈ యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని మరి వారైతే గనక హతసాక్షులుగా చంపివేయడం అయితే గనక జరుగుతుంది. చంపివేసిన తర్వాత వారిని కనీసము వారిని ఖననం చేయడానికి కూడాను, వారిని సమాధి చేయడానికి కూడాను ఎవరిని కూడా అయితే గనక అనుమతించినటువంటి పరిస్థితుల్లో 3.5 రోజులు ఇక్కడ 11వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ఆ 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరడైన పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైపోయిరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నట్లయితే గనక ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జనములు ఉన్నారనేటువంటి విషయాన్ని అయితే గనక మనం చూడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంత భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితులు, ఇంత భయంకరమైనటువంటి ఉగ్రత కొమ్మరింపబడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుడైతే గనక 2 సాక్షుల్ని ఆయన పంపించారు సువార్త ప్రకటించడానికి. 3.5 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల ఉగ్రత కాలంలో 3.5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క 2 సాక్షులు వచ్చారు. వారిని మన యొక్క బైబిల్ పండితులు ఏలియా, మోషేగా అయితే గనక వారు అభివర్ణిస్తారు. ఎందుకొరకనంటే గనక మోషే మరణించిన తర్వాత అతని ఎక్కడ ఉంచారనేటువంటి విషయాన్ని కూడాను తెలియదు అనేసి అయితే గనక చెప్తారు. ఎందుకంటే గనక దేవదూతల ద్వారా దేవదూతలు అయితే గనక కనబడకుండా అతని యొక్క దేహాన్ని దాచివేశారు అనేటువంటి విషయాన్ని అయితే గనక చెప్తారు. అదే రీతిగా ఏలియా కూడాను దేవునితో నడుస్తూనే కొనిపోబడ్డాడు. అంటే మరణం చూడకుండా కొనిపోబడ్డారు. అందుకొరకే మరలా వారిద్దరినే పంపించారు అనేటువంటి విషయాన్ని అయితే కనుక చెబుతూ ఉంటారు. అదే రీతిగా ఇక్కడ 2 సాక్షులు వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. అంటే ఇంత భయంకరమైనటువంటి ఉగ్రతా కాలంలో కనీసం ఇప్పుడైనా కానీ వారు మారి మనసు కలిగి ఉంటారు, దేవుని తట్టు తిప్పబడతారని దేవుడు పంపించినటువంటి 2 సాక్షుల్ని కూడా వారు ఏం చేశారంటే వారి యొక్క కఠినమైనటువంటి మనస్సుతోటి దేవుని తట్టు తిప్పబడినటువంటి బండబారిపోయినటువంటి హృదయంతోటి ఏం చేశారంటే వారిని నడి రోడ్డు మీదే వారు బాహాటంగా అన్నమాట వారిని చంపివేసినట్లుగానైతే కనుక మనం చూస్తున్నాము. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే 3.5 దినాల వరకు కూడాను వారు ఆ యొక్క రోడ్డు మీదే ఆ రీతిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పరలోకం నుండి వారి యొక్క జీవాత్మని వారిలో దేవుడు ఉంచినప్పుడు మరలా దేవుడు పిలిచినప్పుడు వారు మహిమ దేహాలు ధరించుకొని వారు పరలోకానికి కొనిపోబడినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. అంటే పరిస్థితులు ఎంత భయంకరంగా, అంటే మనుషులు ఎంత ఉగ్రత పంపించినప్పటికీ, ఎంత భయంకరంగా దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడుతున్నప్పటికీ కూడాను దేవుని తట్టు తిరగనటువంటి ప్రజలుగాను, దేవుని యొక్క మాటానికి లోబడినటువంటి ప్రజలుగా అయితే కనుక ఉన్నారనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం ఇక్కడ గ్రహించగలము. హల్లెలూయా. అందుకొరకే ఇక్కడ 18వ వచనాన్ని గనక మనం చూసుకున్నట్లయితే గనక 18వ వచనం, జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి నీ తగిన ఫలం ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. అంటే ఇక్కడ తీర్పు అనేటువంటి విషయం అయితే కనుక మనకి తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా, 12వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. హల్లెలూయా. అక్కడ తీర్పు జరగబోతుందండి. ఎవరెవరికి జరగబోతుంది అని అంటే కనుక దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి, దేవుని చిత్తానుసారముగా
నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయి వారికి నశింపచేయుటకును మరియు సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రతకి లోబడినటువంటి ప్రజలకి ఏం జరగబోతుందంటండి? తీర్పు జరగబోతుంది. హల్లెలూయా. మరి ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము స్ఫుర్ణ సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ వారితోటైతే కనుక స్ఫుర్ణ సంఘంతో దేవుడు ఒక మాట చెప్తారు. అదేంటంటే 2వ అధ్యాయము 10వ వచనం కనుక చూస్తున్నట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండును, నేను జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. ఎవరైతే దేవుని చిత్తానుసారముగా దేవునికి లోబడి దేవునికి విధేయత కలిగి తమ పరిశుద్ధతని కాపాడుకునేటువంటి వారిగా ఉంటారో అట్టి వారికి ఏమి ఇవ్వబోతున్నారండి? దేవాది దేవుడు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా. అందుకొరకు నువ్వు చేయవలసింది ఒకటే, అంతం వరకు కూడా నమ్మకంగా ఉండు. ఆయన రాకడ ముందు జరిగినా లేదంటే మన పోకడ ముందు జరిగినా కానీ మనము ఏ దినముకు ఆ దినము మన వస్త్రాలని ఏ రీతిగా శుభ్రపరుచుకుంటామో అలాగే మన ఆత్మీయమైనటువంటి భక్తి జీవితాన్ని కూడాను అదే రీతిగా మన ఆత్మని కూడా సంరక్షించుకునేటువంటి వారముగా ఉండాలి. అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారే మనకి ఒక మాదిరి అండి. ఎందుకు ఈ మాటలు నేను మీకు చెప్తున్నానంటే, ఆయన సిలువకి అప్పగింపబడే ముందు తన శరీరాన్ని అయితే కనుక అప్పగించేశాడు, శ్రమల కొరకు అప్పగించేశాడు. కానీ ఆయన ఆత్మని మాత్రము భద్రపరుచుకొని, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడండి. అందుకొరకే తండ్రి చేత కొనియాడబడ్డాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భౌతిక సంబంధమైనటువంటి శ్రమలను గూర్చి, ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలను గూర్చి నువ్వు విచారించవద్దు. కానీ మనకి మాదిరికరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూసుకున్నట్లయితే ఆయన ఈ భూమి మీద నడయాడినటువంటి 33.5 సంవత్సరాలు ఏ రీతిగా తన ఆత్మని మాత్రం భద్రపరుచుకుంటూ వచ్చారో, ఎంత శ్రమైనా కానీ, ఎంత నిందైనా అవమానమైనా కానీ శరీరాన్ని అయితే గనక ఆయన త్యజించాడు, కానీ ఆత్మని మాత్రం జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు అదే హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన తీర్పు దినము రోజున నీవు తప్పింపబడాలి అనంటే గనక నీవు చేయవలసింది ఒక్కటే, బహుమానం పొందుకునేటువంటి భక్తి నీవు చేయాలి. బహుమానం పొందుకునేటువంటి విశ్వాసం నీకు కలిగి ఉండాలి. బహుమానం పొందుకునేటువంటి ఓర్పుని, సహనాన్ని నీవు కలిగి ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆ తర్వాత 19వ వచనాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. హల్లెలూయా. ఇక్కడ పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడను అని అంటే గనక, పరలోకమందున్నటువంటి దేవుని ఆలయము ఏంటనంటే గనక క్రీస్తే ఆలయమై ఉన్నాడు. హల్లెలూయా. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను.
మరి పాత నిబంధన గ్రంథంలో వారికి ఇచ్చినటువంటి సాక్ష్యపు గుడారము ఏమిటి అని అంటే గనక పరలోక రాజ్యమందున్నటువంటి ఈ యొక్క దేవుని ఆలయానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ యొక్క దేవుని నిబంధన మందసము ఏమిటి అని అంటే గనక యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నది. ఈ యొక్క క్రొత్త నిబంధన అనేది యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నది. అదే విషయాన్ని అయితే కనుక ఇక్కడ తెలియజేస్తున్నారు. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వబడినటువంటి సర్వాధికారాలు, ఆయన భూమిని ఏలుబడి చేయడానికి సర్వాధికారాలు ఆయనకి ఇవ్వబడి ఉన్నాయి. ఆయన నిబంధన మందసం అని అంటే గనక క్రొత్త నిబంధన ద్వారా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తెరవబడినటువంటి క్రొత్త నిబంధన ద్వారా ఆయన యొక్క అధికారాన్ని అయితే గనక ఇక్కడ తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఆయన ఆలయంలో కనబడిన అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను, గొప్ప వడగండ్లను పుట్టెను. అంటే ఇక్కడ మెరుపులు, ధ్వనులు, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను అని అంటే గనక ఇక్కడ మనం స్పిరిచువల్ వేలో మనం ఆలోచించినట్లయితే కనుక ఆయన ఉగ్రతకి సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. ఐగుప్తు ప్రాంతంలో మరి ఫరో రాజు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని కానాను ప్రాంతానికి పంపించడానికి ఆయన అనుమతించినటువంటి పరిస్థితుల్లో దేవుడు వారి మీదకి పంపించినటువంటి తెగుళ్ళు ఏంటండి? భయంకరమైనటువంటి వడగండ్లు, భయంకరమైనటువంటి మరి తెగుళ్లతోటి ఆ యొక్క ప్రాంతం మీద, ఐగుప్తు ప్రాంతం మీద ఉగ్రతనైతే గనక కురిపించాడు దేవుడు. అదే రీతిగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెరుపులు, ఉరుములు, మరి గొప్ప శబ్దాలు ఏమిటి అని అంటే గనక మరి దేవుని యొక్క ఉగ్రతకి సాదృశ్యంగా అయితే గనక మనం చూడవచ్చండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో కలిగినటువంటి గొప్ప శబ్దము ఏమిటి అని అంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన చెప్తున్నారు కదా, నాకు భూమి యందును పరలోకమందును సర్వాధికారాలు నేను కలిగి ఉన్నాను అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క సర్వాధికారము ఇక్కడ తెలియజేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మరి మనల్ని ఏ రీతిగా నడిపించాడో, సిద్ధపాటు చేస్తున్నాడో, అందుకు మనం విధేయత కలిగి మరి ఆయన రాకడ సమయంలో ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండాలి అని అంటే కనుక పరిశుద్ధాత్మ సహాయము మనం పొందుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రత, ఆయన రాజ్యము ఏ రీతిగా మరి పరలోక సంబంధమైనటువంటి రాజ్యము, ఈ యొక్క భూలోక సంబంధమైనటువంటి రాజ్యము క్రీస్తు రాజ్యముగా ఏ రీతిగా ఏలుబడి జరిగించబోతుందో అనేటువంటి విషయాన్ని అయితే కనుక ఇక్కడ తెలియజేయబడుతుంది. ఏ రీతిగా భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి ఆయన ఏ రీతిగా తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటలు నీతోటి మాట్లాడుచున్నప్పుడు మరి నీవైతే గనక మరి ఇప్పటి వరకు కూడా చేసినటువంటి భక్తి ఏదో ఆచార సంబంధమైనటువంటిది, లేదంటే కనుక మరి ఆదివారం జరిగించేటువంటి భక్తిగా మాత్రమే నీ యొక్క భక్తి జీవితం ఉన్నదో, విశ్వాస జీవితం ఉన్నదో నాకైతే తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరి క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే కనుక మరి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. మరి 10 దినముల వరకు శ్రమ అంతం వరకు ఎవరైతే సహిస్తారో వారికి జీవ కిరీటం ఇవ్వబడుతుంది అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. మనం తీర్పు దినము రోజున మనమైతే గనక మరి తప్పింపబడాలి, జీవ కిరీటాన్ని పొందుకునేటువంటి వారముగా ఉండాలి అని అంటే గనక చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి నువ్వు కలవరపడవద్దు, కానీ ఆయన కొరకు నమ్మకంగా జీవించు, ఆయన పట్ల విధేయత కలిగి ఉండు. ఆయన చెప్పినటువంటి ప్రతి విధమైనటువంటి ఆయన రాకడ సంబంధమైనటువంటి ప్రతి ఒక్క సూచనలు కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క భూమి మీద రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, మరి భూకంపాలు, కరువులు ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఒకటే మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆయన గుమ్మంలోనే వేచి ఉన్నాడు అన్నటువంటి విషయం. హల్లెలూయా. మరి
ర్యాప్చర్ జరిగిన తర్వాత జరగబోయేటువంటి ఈ యొక్క సంభవాలని గురించి అయితే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అయా అటువంటి ఉగ్రత దినాల్లో అయితే కనుక మేము ఉండకూడదయ్యా. నీ యొక్క రహస్య రాకడలోనే మేము ఎత్తబడాలయ్యా. ఈ రీతిగా అడుగుదామండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంత భయంకరమైనటువంటి ఉగ్రత దినాలు అయ్యా మా జీవితాల్లో మేము చూడడానికి వీల్లేదయ్యా తండ్రి ప్రభా. అయ్యా లోబడేటువంటి మనసు దయచేయండి అయ్యా. బండబారిపోయినటువంటి హృదయాన్ని బద్దలు కొట్టండి అయ్యా. అయ్యా తండ్రి, నీకు విరోధమైనటువంటి స్వభావాన్ని మాలో తీసివేయండి అయ్యా. అడుగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలు నాయన నా తండ్రి ప్రభా. ఎండ్ డేస్లో ఉన్నామనేటువంటి విషయం అయితే కనుక అయ్యా తెలియజేయబడుతుంది అయ్యా తండ్రి. నీ యొక్క అయ్యా రాకడ యొక్క సూచనలు చూస్తున్నప్పుడు నాయన నా తండ్రి ప్రభా, అయ్యా భయంకరమైనటువంటి దుర్దినాల్లో అయితే కనుక ఉండడానికి తండ్రి ప్రభా, అయ్యా ఏ ఒక్క బిడ్డ ఉండడానికి వీల్లేదయ్యా తండ్రి ప్రభా. అయ్యా మారు మనసు కలిగి ఉండడానికి సహాయం చేయ తండ్రి ప్రభా. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా అనుకూలమైనటువంటి సమయం ఉండంగానే తండ్రి ప్రభా, అయ్యా ప్రతికూలమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టి తండ్రి ప్రభా నీకు లోబడేటువంటి మనసు కలిగి ఉండటకు కృప చూపించండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, నీ బిడ్డలు తండ్రి ఇంతవరకు కూడా నాయన నా తండ్రి ప్రభా ఎటు రీతిగా వారి జీవితాల్లో భక్తి చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభా, అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మీ యొక్క ఉగ్రతని గూర్చి తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మీరు మాతో మాట్లాడుచుండగానే తండ్రి ప్రభా, అయ్యా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మా జీవితాల్లో ఉండకూడదని తండ్రి ప్రభా ఒక తీర్మానం కలిగిన నా తండ్రి నీ బిడ్డలు తండ్రి నీ యొక్క రహస్య రాకడల ఎత్తబడే గుంపులో ఉండుటకు కృప చూపించమని నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లోడ్ అండి. అందరికీ దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లోడ్. హల్లెలూయా. మరి ఈ యొక్క రాకడ వర్తమానాలు తెలియజేయబడుతున్నటువంటి సమయంలో మరి దేవుని రాకడ కొరకు సిద్ధపాటు అగుచున్నటువంటి మీరు మరి సిద్ధపాటు లేనటువంటి అనేక మందికి ఈ యొక్క వర్తమానాలు షేర్ చేయండి. తద్వారా అనేకుల్ని మరి వెలుగులో వెలుగై ఉన్నటువంటి దేవుని యొద్దకు నడిపించేటువంటి వారిగా ఉంటారు. మరి అటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్.